బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం జరుగుతుంటే మరోవైపు బండి సంజయ్ని బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు అంటూ బీఆర్ఎస్ నాయకులు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. బయట ప్లే చేయండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి సహాయ మంత్రిగా మారిపోయినారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా మారిపోయినాడు. కోవట్గా పనిచేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రైట్ సార్, బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవట్, ఇది బీఆర్ఎస్. బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ కేసీఆర్ పైన చేస్తే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఒకే రకంగా ఉంటే ఊరికొరు కోవట్లు అయిపోరు కదా. అట్లంటే నరేంద్ర మోడీ పైన విమర్శలు చేస్తే ఒక దశలో కేసీఆర్ తీవ్రంగా స్పందించాడు. ఏం ప్రధానమంత్రి అట్లంటే రాలి, మరి అప్పుడు ఆయన మోడీ కోవట్ అయిపోయాడు ఆ కేసీఆర్. సో ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుందని తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించాడు. దానికి కేటీఆర్ పూర్తి మద్దతు ప్రకటించి మనం పోరాడదాం, జంతర్ మంతర్లో సీఎం మంత్రులు రండి, మేమంతా వచ్చి కూర్చుంటామన్నారు. అంటే అప్పుడు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మిలాఖత్ అయినట్లా. సో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. ఆ పాయింట్ మీద బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడమే కాదు, కలిసి దీక్ష చేస్తానికి రెడీ అయ్యారు. అయితే కేసీఆర్ వస్తే రావాలి అని అడిగే వరకు ఆగింది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక క్యాబినెట్ మొత్తం ఢిల్లీలో కూర్చుంటే మా ఎమ్మెల్యేలంతా చుట్టూ కూర్చుంటామన్నాడు కేటీఆర్. మరి అప్పుడు బీజేపీ కూడా ఆరోపించింది వీళ్ళిద్దరు ఏకమైన చూడండి మా మీద అని. రెండు రాజకీయ పార్టీలు, ఇద్దరు రాజకీయ నాయకులు ఒకే రకమైన అభిప్రాయం చెప్పినంత మాత్రాన ఆ పార్టీలు కలిసినట్లు కాదు, ఆ నాయకులు కోవట్టైనట్లు కాదు. ఇక రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక ప్రియారిటీ ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న అందరూ ఒకే రకంగా స్పందించకపోవచ్చు. కొంతమంది కేసీఆర్ పైన తక్కువ, రేవంత్ రెడ్డి పైన ఎక్కువ స్పందించవచ్చు. కొంతమంది రేవంత్ రెడ్డి పైన తక్కువ, కేసీఆర్ పైన ఎక్కువ స్పందించవచ్చు. దానికి కారణము ఏమై ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ రాజకీయ అంచనాలు బట్టి కూడా ఉంటుంది. అంటే తమ పార్టీకి ఎవరు ప్రమాదము, ఎవరిని టార్గెట్ చేస్తే తమ పార్టీకి లాభం అవుతుంది అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. రెండవ క్రైటీరియా వారి వ్యక్తిగత సంబంధాలు కూడా ఉంటుండొచ్చు, లేవని నేను అన్నాను. ఇప్పుడు బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా లేదా అన్నది కాదు. కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్రంగా పోరాడిన వారు రేవంత్ రెడ్డి, బండి సంజయ్. సో అందువల్ల ఇవాళ బండి సంజయ్ దృష్టిలో కేసీఆరే ప్రధానమైన శత్రువుగా భావించవచ్చు రాజకీయంగా. ఒక దశలో బీఆర్ఎస్ బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే తాను ఎన్నికలకు కూడా దూరంగా ఉంటాను, వెళ్ళి సంఘలో పనిచేసుకుంటానని బండి సంజయ్ తన సన్నిహితుల దగ్గర అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్తో బీజేపీలో కొంతమంది నాయకులకు ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు. అందువల్ల రాజకీయాల్లో ఉన్నవారు రెండు రకాల కారణాల రీత్యా తమ స్పందనలో తీవ్రతలో తేడా ఉంటుంది. తమ అంచనా, రాజకీయ అంచనా, తాము కేసీఆర్ పైన అటాక్ చేయడం వల్లనే బీజేపీ పెరుగుతుంది అనే ఒక అంచనా ఉండొచ్చు. లేదు, వ్యక్తిగతమైన అంచనా ఉండదు. దాన్ని పొలిటికల్గా కానీ పర్సనల్గా కానీ ఒక పార్టీలో ఉన్న నాయకులు వివరిస్తూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు. కానీ బండి సంజయ్ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు ఎట్లయితాడు? ఆయన బీజేపీ నాయకుడు కదా. సో కుమ్మక్కు అయితే బీజేపీలో ఒప్పుకుంటారా? బీజేపీ అనేది జాతీయ రాజకీయ పార్టీ. ఇక్కడ తెలంగాణలో 4 బీజేపీ నేతలు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి. నేను తెలంగాణ బీజేపీ కూడా యునైటెడ్గా ఉందా? బండి సంజయ్ కనుక రేవంత్ కోవట్టిన మరుక్షణం బండి సంజయ్ మీద కత్తులు కటారాలు పట్టుకొని అమిత్ షా దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. బండి సంజయ్ బ్రహ్మాండంగా రాష్ట్ర బీజేపీకి నాయకత్వం వహిస్తూ, సారథ్యం వహిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం పైన విరుచుకపడుతూ బీజేపీని పెంచుతున్న సమయంలోనే, అన్ని ఉప ఎన్నికల్లో గెలిపిస్తున్న సమయంలోనే బండి సంజయ్ పైన ఆయన కారాలు మిరియాలు నూరి అమిత్ షాకి చెప్పి ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి పంపించేశారు కదా. అలాంటిది ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డికి కోవర్ట్గా ఉంటే బీజేపీలోనూ ఉన్న సంజయ్ ప్రత్యర్థులు ఊరుకుంటారా? సంజయ్ ప్రత్యర్థులు బహిరంగంగా గతంలో ఆయన పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బీజేపీలో ఉన్న నాయకత్వ పోరు మనకు తెలియదు కాదు కదా. బండి సంజయ్కి బయట ఎంత వ్యతిరేకులు ఉన్నారో, బయట ఎంత ప్రత్యర్థులు ఉన్నారో తెలియదు. కానీ విత్ ఇన్ ద బీజేపీ అంతకన్నా ఎక్కువనే ఉంటారు. బయట ఉన్నవారైనా బండి సంజయ్ బీజేపీకి నాయకత్వం వహించినాకనే బీజేపీ పెరిగింది, బీజేపీ ఎలక్టోరల్గా విజయం సాధించిందని అంగీకరిస్తారేమో. కానీ
పార్టీలో ఉన్న ఇంటర్నల్ వాళ్ళు అంగీకరించారు. మీరు ధర్మపురి అరవింద్ నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఒప్పుకున్నాడా? పార్టీ పెరిగింది, బండి సంజయ్ ఉన్న సమయంలో పెరిగింది అని బండి సంజయ్కి టోటల్ క్రెడిట్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు ధర్మపురి అరవింద్ నేను మాట్లాడినప్పుడు. సో అందువల్ల రఘునందన్ రావు టోటల్గా బండి సంజయ్ క్రెడిట్ ఇస్తాడా? అరవింద్ క్రెడిట్ ఇస్తాడా? ఈటల రాజేందర్ ఒప్పుకుంటాడా బండి సంజయ్ నాయకత్వంలోనే రాష్ట్రంలో బీజేపీ పెరిగింది అని? అందువల్ల ఇప్పుడు బండి సంజయ్ నిజంగానే రేవంత్ రెడ్డి కోవర్ట్ అయితే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, పేరాల ఈశ్వర్, శేఖర్ వీళ్ళని దూకుంటారా? వీళ్ళంతా పోయి జాతీయ కేంద్ర నాయకత్వం చెప్పరా? అందువల్ల బండి సంజయ్ రేవంత్ కోవర్ట్ అయ్యే అవకాశం లేదు. కానీ ఆయన ప్రియారిటీస్ అనుకుండవచ్చు. ఆయనకి రేవంత్ ప్రభుత్వం పైన కొట్లాడు కన్నా మొదలు కేసీఆర్ను బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే రేపు ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటాం కనుక ఆటోమేటిక్గా తమకు బెనిఫిట్ అవుతుంది అనేటువంటి అంచనా కూడా ఉండొచ్చు. ఆ మాటకొస్తే ఇప్పుడు బీజేపీ నాయకులు హరీష్ రావు పైన కూడా అంత అటాక్ చేయడం లేదు. మీరు ఆ మాటకొస్తే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన చేసినంత అటాక్ హరీష్ రావు పైన కూడా చేయడం లేదు. ఎందుకంటే హరీష్ రావు పైన చేయడం వల్ల తమకు వచ్చే లాభం ఏంటి అని అనుకోవచ్చు వాళ్ళు. సో అందువల్ల ఇలా రాజకీయ అంచనాలు ఉంటాయి, వ్యక్తిగత సంబంధాలకు కూడా ఉండవచ్చు, ఉండవని అంటలేదు. కానీ దాన్ని బట్టే బండి సంజయ్కి రేవంత్కి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా లేవా అది ఇష్యూ కాదు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు కనుక ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ సంబంధాలు డామినేట్ చేస్తాయి కదా. పర్సనల్గా రాజకీయాల్లో పరిచయాలు ఉండొచ్చు, అది ఉన్నట్టు కూడా నేనేమి చెప్పడం లేదు. బట్ ఒకవేళ ఉన్న పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్, నీకు పర్సనల్ రిలేషన్స్ ఆర్ పర్సనల్ రిలేషన్స్ కదా. జస్ట్ బికాజ్ ఒక రాజకీయ వ్యాఖ్య రెండు పార్టీల నాయకులు ఒకే రకంగా చేస్తే ఎవరికొరు కోవట్టుకాలి. అందుకే నీకు ఉదాహరణ చెప్పాను. మోడీ ప్రభుత్వము తెలంగాణకు అన్యాయం చేసింది అని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, కేటీఆర్ కూడా అదే మాట్లాడాడు. మరి కేటీఆర్ రేవంత్ కోవట్టుకారు, ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కుట్ర